మిస్టిక్ వైబ్రేషన్, న్యూమరాలజీ 2 విషయాల్ని మనం కంపేర్ చేసుకుందామండి. మన డేట్ ఆఫ్ బర్త్‌లో 3, 4లు ఉంటే ఏంటి? మన పేరులో 2 ఎమ్‌లుంటే ఏమిటి? ఎమ్ అనే అక్షరానికి 4 ఇవ్వటం ఒక పద్ధతి. ఓ పద్ధతిలో ఇస్తున్నాం. ఇంకొక పద్ధతిలో ఎమ్‌కి మనం ఇచ్చే వాల్యూ 13. ఇప్పుడు మీ పేరులో 2 సార్లు ఎమ్ వచ్చిందనుకోండి. 2 సార్లు 13 రిపీట్ అయినట్టు కదా! అప్పుడేమవుతుందంటే మీకు ఒక 13, ఇంకొక 13 దీన్ని కలుపుకుంటే వచ్చే 26 అంటే 8. ఈ నంబర్‌లన్నీ మనకు భయమేసేస్తాయి. అందుకని ఎమ్ తోటి పేరొద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎమ్ తోటి పేరున్న వాళ్ళు చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు, పొజిషన్ చాలా బాగున్నప్పుడు, ఇదేదో పేరు బాగుంది కదా! మనం కూడా పెట్టేసుకుంటాం అనుకుంటాం చూసారా? అది కూడా తప్పే. మహేష్ బాబు బాగుండటం అతని ఎమ్ లక్షణం. అతని డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న నంబర్స్ లక్షణం. అతనికి ఆ యోగం ఉంది, వైభవం ఉంది, సిద్ధిస్తోంది. దీన్నెవరు కాదనలేరు. వీటన్నిటి వెనకాల అతను పడే కష్టం కూడా ఉంది. మెయింటైన్ చేసుకోగలగాలండి. ఒక ప్రెజెన్స్‌ని ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్‌లా చూపించుకోగలగాలి అంటే ఒక మనిషి చాలా కష్టపడాలి. ఇష్టం వచ్చినట్లు తినేయటం, లైఫ్‌ని ఇష్టం వచ్చినట్లు పాడు చేసుకోవటం ఉంటే ఆ ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్ రాదు. మరి ఇక్కడ మీరు భయపడే 13 మరి ఎట్లా పొజిషన్ ఇస్తోంది? అందుకని కొన్నిటిని మనం అలాగా పర్సనల్‌గా మైండ్‌లోకి తీసుకోవద్దండి. అలాగే మహేష్ బాబు బాగున్నాడు కాబట్టి మా అబ్బాయికి నేను మహేష్ అని పెడతాను. ధీరుభాయ్ అంబానీకి బోలెడంత డబ్బుంది కాబట్టి, ముఖేష్ అంబానీకి బోలెడంత డబ్బు వచ్చేసింది కాబట్టి, మా అబ్బాయి పేరు ముఖేష్ ఉండాలి, మావాడు కూడా ముఖేష్ అంబానీలా ఉండాలి. ఇక్కడే కొంచెం నాకు ఒక రకమైన నెగెటివ్ అభిప్రాయం వస్తుందండి మనుషుల మీద. ముఖేష్ అంబానీకి డబ్బు లేకపోతే మీరు ముఖేష్ పేరుని సెలెక్ట్ చేసుకుంటారా? మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏమిటో తెలుసా? ఎందుకు తీసుకుంటామండి? కరెక్ట్. మహేష్ బాబుకి స్టార్డమ్ లేకపోతే అసలు మహేష్ అనే పేరుని మీ అబ్బాయికి పెట్టుకుంటారా? పెట్టుకోము. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే పేరు ఎవరో ఒక వ్యక్తికి ఓ పొజిషన్ ఇచ్చైనా ఉండాలి, ఎవరో ఒక వ్యక్తికి బ్రహ్మాండమైన ధనమైనా ఉండాలి. కాబట్టి మనం అవి తీసుకుంటాము అనేది పేరెంట్స్‌గా మీ అభిప్రాయం. రైట్? మరి ముఖేష్ అంబానీ పేరెంట్స్ లాగా మీరున్నారా? లేరు. మహేష్ బాబు పేరెంట్స్ లాగా మీరున్నారా? లేరు. అటువంటప్పుడు మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారండి? ఒక మనిషి ఓ పొజిషన్‌కి రావాలి చదువు రీత్యా అంటే 22-23 ఏళ్ళు పడుతుంది. అప్పుడు కదా మీ పేరు ముందు ఇంజినీరో, డాక్టరో, ఐఏఎసో రావటం. 23 ఇయర్స్ లైఫ్‌లో కష్టమే మీ పొజిషన్. అలాగే మీరు ఆల్రెడీ ఒక పొజిషన్‌లో ఉన్నారు. అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్టీస్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా సరే మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన స్టేటస్‌లో మీరు ఉన్నప్పుడు మీ పిల్లలు ఆటోమేటిక్‌గా ఆ స్టేజ్ నుంచి కొంచెం పైకి ఎదుగుతారు. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఓ పొజిషన్‌ని సంపాదించాలి. ఒక నార్మల్ మనిషి ఒక స్టార్డమ్‌ని తీసుకోవాలి అంటే 2 ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్ యోగం. మీరు ఇలా ఉండాలి అనేది మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండి తీరాలి. అదర్‌వైజ్ మీ వల్ల కాదు. మీరు ఎంత అందంగా ఉన్నా సరే స్టార్డమ్ రాదు. రెండో పాయింట్, ఏమీ లేని వ్యక్తి ఒక పొజిషన్‌కి ఎలా రాగలరు? ఎడ్యుకేషన్ ఆర్ బిజినెస్. మీ చదువు మిమ్మల్ని ఓ పొజిషన్‌లో కూర్చోబెడుతుంది. మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్‌కి పంపిస్తుంది. మీకోసం కొంతమంది వెయిట్ చేసేలా చేస్తుంది. బిజినెస్ మీరు డబ్బులు సంపాదించేస్తారు. మీరు కాస్తంత తెలివిగా ఉంటే చాలు. ఈ రెండిటికి యోగం ఉండాల్సిన పని ఉందా లేదా? అందుకే అంటారు చూడండి, మట్టిలోంచి వచ్చి కూడా మాణిక్యంలా ఉంటాడు. ఏది లేని దగ్గర నుంచి అంటే ఏ రకమైన రికమెండేషన్స్ లేని దగ్గర నుంచి తను ఒక 10 మందికి పొజిషన్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండటం. ఇవన్నీ కూడా మనకి యోగం ద్వారానే వస్తాయి. యోగం అంటే మీరు ఆస్ట్రాలజీలో కనపడే, వినపడే నీచభంగ రాజయోగాలు, అనఫా యోగాలు, సునఫా యోగాలు కాదు. ఒక మనిషి ఎంత వెలుగు వెలగాలో యోగంలో ఉంటుంది. అదే నిజమవుతుందండి. యోగం అనేది ఆస్ట్రాలాజికల్ వర్డ్ కాదు. ఇంకా చెప్పాలి అంటే
మీ డెవలప్మెంట్‌ని సూచించే ఒకానొక మాట. ఇటువంటి వాటికి మనం పుట్టిన తేదీ, డెస్టినీ నంబరు అవి 2 ఇండికేషన్ ఇస్తాయండి. ఆ రెండిటి మూలానే కదా మేము మీ పిల్లలు ఇంజినీరింగ్ చేస్తారు, మీ పిల్లలు డాక్టర్‌లవుతారు, మీ పిల్లలు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అవుతారు, మీ పిల్లలు గ్రూప్ 1 సర్వీసెస్‌లో సెలెక్ట్ అవ్వగలరు. ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, మీరొక లైన్ అర్థం చేసుకోండి. ఈ కాంబినేషన్ వల్ల మీ పిల్లలు ఇంజినీర్ అవుతారు, డాక్టర్ అవుతారు. అంటే ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి వాళ్ళ చదువు మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి. ద బెస్ట్ ఎడ్యుకేషన్ మీరు పిల్లలకి ఇవ్వగలగాలి. టైంని వేస్ట్ చేయకుండా పిల్లల్ని చదవగలిగేలాగా ప్రోత్సహించాలి. మీకు అర్థమైపోతుంది. పిల్లలు 7th క్లాస్‌లో మార్క్స్, 10థ్‌లో మార్క్స్, ఇంటర్‌లో మార్క్స్. ఏదైనా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు నిజంగా పిల్లలు తెలివైన వాళ్ళైతే ఫస్ట్ అటెంప్ట్‌లో కొట్టేస్తారు. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ కొట్టి కూడా ఇంకా చదువు ఆపేసిన వాళ్ళున్నారు. బై ఫ్లూక్‌లో వెళ్ళిపోతారు కొంతమంది కాంపిటీషన్‌లో. అంటే కళ్ళు మూసుకొని బీలు పెట్టి డాక్టర్ అయిన వాళ్ళని కూడా చూశాను నేను. ఆహాహా! మెడికల్ లైన్‌లోకి వెళ్ళిన వాళ్ళని చూశాను. వీళ్ళు ఫోర్త్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆగిపోయారండి. అంటే 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ అయినా మెడిసిన్ కంప్లీట్ కాలేదు. మరింకో రకం కూడా ఉందండి. బయట కంట్రీస్‌కి వెళ్ళి అక్కడ చదివేసి ఇక్కడ ఇండియాలో క్వాలిఫికేషన్ సాధించలేక చతికిల పడిపోయి అసలు మనము ఎంబీబీఎస్ చేసామనే విషయం మర్చిపోయిన వాళ్ళని కూడా చూశాను. వీటన్నిటికి కారణం ఏంటో చెప్పమంటారండి? మీ చార్ట్‌లో ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ లైన్‌ని మీరు కష్టపడాల్సిన 10% కష్టపడటం లేదు. అప్పుడేమైంది? అది వాల్యూ లేకుండా అయిపోయింది. అర్థమైందా అండి? కాబట్టి ఒక్కదానికొకటి ఇంటర్‌లింక్‌గా ఉండే ఈ ప్రతి విషయం కూడా మనం ఒక సక్సెస్‌ఫుల్‌లో ఉన్నటువంటి పర్సన్ పేరుని మన పిల్లలకి ఇచ్చేయటం ద్వారా మనం సక్సెస్‌ని ఇవ్వలేం. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.